గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మన వైజాగ్లో ఉన్నటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది. దాని మీద కొంతమంది అసలు దీన్ని రాజకీయం చేయటమే తప్పు, కానీ కొంతమంది దీని మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని. అది చాలా అత్యంత హేయమైన చర్య. ఇకపోతే నిన్నటి నుంచి కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు రాలేదు, అది రాలేదు అని అన్నారు. అందుకే నేను కూడా ఎప్పుడు వస్తారు అని చెప్పేసి నేను కూడా ఎదురు చూశాను. ప్రస్తుతానికైతే చంద్రబాబు గారు అయితే అక్కడ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1,00,00,000, ఒక క్షతగాత్రులకు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ప్రకటించడం జరిగింది. మంచి పరిణామం. మంచిగా గవర్నమెంట్ తరఫున మంచి సపోర్ట్ అయితే వాళ్ళకి దొరికిందని చెప్పవచ్చు. కానీ అమౌంట్ ఇచ్చినా కానీ చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేం కాబట్టి మనం దిగ్భ్రాంతికి గురి చెందడం తప్పితే వేరే ఏమీ లేకుండా పోయింది. అది ఒక బాధాకరమైన పరిణామం. ఇకపోతే ఫ్రెండ్స్, కొంతమంది యూట్యూబ్లో ఈ గవర్నమెంట్ మీద కొన్ని విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. ఆ విమర్శలు ఏంటంటే, గవర్నమెంట్ సరైన సేఫ్టీ మెజర్స్ అవి తీసుకోలేదు, అందుకే ఇది జరిగింది అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒకే విషయం ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది. ఇంకా మన పారిశ్రామిక విధానాలు ఏమీ వీళ్ళు ప్రకటించలేదు. ప్రకటించి కొత్త కంపెనీ అయితే కాదు కదా, ఇది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. ఇది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే దీన్ని స్థాపించడం జరిగింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే దీన్ని స్థాపించడం జరిగింది. అప్పుడే దీనికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్లో ఒక ఘటన జరిగింది కదా, అప్పుడు మృతులకి ₹1,00,00,000 పరిహారం ఇచ్చారు. ఇలాగ ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉదయం నుంచి వైసీపీ బ్యాచ్, అంటే ఇక్కడ గవర్నమెంట్ని నేను పార్టీలని తీసుకురాకూడదు అనుకున్నాను. కానీ ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ₹1,00,00,000 ఇచ్చాడు, ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అదే పనిగా ప్రచారం చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నిన్న ఈవినింగే కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 అనౌన్స్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పటి నుంచి కూడా ప్రతి నిమిషానికి ఇక్కడ జరుగుతుంది ఏంటో మొత్తం తెలుసుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్. అది జరిగినప్పటి నుంచి 2 మంత్రులను కూడా పంపించారు. ఏమేమి జరుగుతుందో క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి ట్వీట్ చేశారో నిన్న, అదే మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల పట్ల నిజంగా ప్రేమ ఆప్యాయత ఉన్నట్లయితే ఈ పాటికి ఎప్పుడో అక్కడ ప్రత్యక్షం అవ్వాలిగా ఫ్రెండ్స్. ఎక్కడో పక్క రాష్ట్రంలో కూర్చొని ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పేసి ట్వీట్ చేయడం ఏంటి ఫ్రెండ్స్? ఇది నిజంగా మంచి పరిణామమేనా? నువ్వు ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పేసి రాజకీయ పరంగా చర్చలు లేవదీయటం కరెక్టేనా ఫ్రెండ్స్? కరెక్టేనా? మీరే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. కాకపోతే నేను అన్నట్టు దీంట్లో ముఖ్యమైన తప్పిదం ఏదన్నా ఉంది అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారినే జైల్లో పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నేను ఎందువలన అంటున్నానంటే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. లాస్ట్ టైము ఎల్జీ పాలిమర్స్లో ఎప్పుడైతే దుర్ఘటన జరిగిందో అప్పుడు ఒక కమిటీ వేశారు. సేఫ్టీ మెజర్స్ ఏ కంపెనీ సరిగ్గా లేవో వాటినన్నింటినీ సీజ్ చేయండి అని. అది గవర్నమెంట్ తరపున ఎవరైనా వెళ్ళి చెక్ చేయాలి ఫ్రెండ్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ పార్టీ వాళ్ళకి అది అప్పగించడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగిందో, ఎలా పర్మిషన్లు ఇచ్చారో ఏంటో ఆ భగవంతుడికి తెలియాలి, లేదంటే వైసీపీ గవర్నమెంట్కి తెలియాలి. దాంట్లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు, అది వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది. అప్పుడు వీళ్ళు సర్టిఫై చేసిన కంపెనీ ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 months అవుతుంది కాబట్టి వాళ్ళ హయాంలో చేసిన సర్టిఫైడే ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. అందువల్ల అప్పుడు సర్టిఫై ఎలా చేశారని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఎవరైతే సోషల్ మీడియాలో మా జగనన్న ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది,
ఇవ్వాలి అని ఉంది. కాకపోతే మీరు ముందున్న 5 సంవత్సరాల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఎంతెంత ప్రకటించారో ఒకసారి మీరు కూడా ఒకసారి లెక్క చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తప్ప మిగతా ఎవరికీ కూడా ₹1,00,00,000 ఇచ్చిన దాఖలా అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అది కూడా ప్రభుత్వం తరపున ఇవ్వలేదు నాకు తెలిసి. ఆ ఎల్జీ పాలిమర్స్ సంస్థ యొక్క వాళ్ళ ఖాతాల నుంచి వాళ్ళ బెదిరించి వాళ్ళతోటి ఆ ₹1,00,00,000 ఇప్పించడం జరిగింది నాకు తెలిసి. ఆ ప్రభుత్వం ఇచ్చింటే వెల్ అండ్ గుడ్. కాకపోతే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచే ఇప్పించడం జరిగింది. ఎందుకంటే దాంట్లో నా ఫ్రెండ్స్ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా నాకు అన్అఫిషియల్ న్యూస్ ఇది. అలాగే ఇప్పించారని తెలిసింది ఫ్రెండ్స్. మిగతా ఏ ఘటన జరిగినా కూడా అంత అయితే ప్రకటించలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇలాంటి మాటలైతే నమ్మొద్దు ఫ్రెండ్స్. ఇలాంటి ఘటన జరిగినప్పుడు దీన్ని ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందుదామని చూస్తారో వాళ్ళనైతే నమ్మకూడదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేసుకోండి.